మమ్మీ ఈరోజు మా లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసినావు? ఈరోజు మీ లంచ్లోకి తోటకూర చేసిన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. టిఫిన్స్ అయినాయా? మీ పిల్లల లంచ్ బాక్స్లోకి మీరేం వండిర్రు? నేను ఈరోజు మా పిల్లల లంచ్లోకి తోటకూర వండిన. నిన్న నేను బాక్స్ పెడుతుంటే హ్యాండ్తో పెట్టద్దక్క అన్నం పాయిజన్ అవుతుందని కొంతమంది చెప్పిండ్రు, అట్లా పెడితే పాడైపోతుందని కొంతమంది చెప్పిండ్రు. నాకు ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే కొంతమంది పిల్లలకి కర్రీ అన్నంలోనే వేసి మార్నింగ్ ఇంటి దగ్గరనే కలిపి బాక్స్లో పెట్టేస్తారు. మరి ఆ అన్నం ఏం కాదా? పాయిజన్ కాదా? అది ఖరాబ్ కాదా? నాకైతే అది ఒక పెద్ద డౌట్. నేనైతే ఇప్పటి వరకు మా పిల్లలు చిన్న ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా లంచ్ బాక్స్లో అన్నం కర్రీ కలిపి అయితే బాక్స్ ఎప్పుడు కూడా పెట్టలేదు. మా పిల్లలకి తినడానికి అంటే ఫాస్ట్గా తినడానికి రాకముందు ఇక్కడ నేను ఊళ్ళోనే స్కూల్కి పోయేటోళ్ళు. అప్పుడు ఆఫ్టర్నూన్ నేనే వెళ్ళి తినిపించేదాన్ని. ఇంకా వాళ్ళు కొంచెం ఫాస్ట్గా తినడం వచ్చిన తర్వాత వాళ్ళకి కర్రీ వేరు అన్నం వేరు అట్లా పెట్టి పంపిస్తాను. నేనైతే అట్లా కామెంట్స్ వచ్చినాయి చేత్తో అన్నం పెడితే. సో అందుకని మీరు చెప్పింది కదా అని మీ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి ఈరోజు అయితే నేను స్పూన్తోనే పెడుతున్నా. ఓకేనా? మీ టిఫిన్స్ అయినాయా? కామెంట్ చేయండి. ఎండుమిర్చి వేసి తోటకూర చేసిన, పచ్చిమిర్చితో కాకుండా ఎండుమిర్చితో చేసిన. బాగుంటుంది ఇట్లా టేస్ట్ అయితే.